అక్కడ వాదన జరుగుతుంది శిష్యుల మధ్య, ఆయనను అనుసరించే వారి అనుచరుల మధ్య. ఎవరిని దేవుడు పరలోక రాజ్యంలోకి తీసుకుంటాడు? ఆస్తిపరుడినా, పేదవాడినా, బలము కలిగిన వాడినా, బలహీనుడినా, అందగాడినా, అందవిహీనుడినా, పెద్ద వయసు వారినా, చిన్న వయసు వారినా, నిన్న అని వాదిస్తూ ఉంటే ప్రభువారు అక్కడ ఒక మాదిరి పెట్టాడు. వారి మధ్య ఒక చిన్న బిడ్డను పెట్టి ఆ బిడ్డను చూపిస్తూ, మీరు మనసు మార్పు నొందించుకొని ఈ చిన్న బిడ్డల వలె మీరు ప్రవర్తిస్తేనే మీరు పరలోకములో ప్రవేశిస్తారు, లేనితో అవకాశం ఉండదన్నట్టుగా చెప్పి. దీనిని బట్టి మనము గ్రహించవలసినది ఏంటంటే, మనము చిన్న బిడ్డల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. మన వయసు ఎలాంటిదైనా, మన దేహము ఎలాంటిదైనా అది ముఖ్యము కాదు. మన ఆస్తిపాస్తులు ఎలాంటివైనా కూడా అది ప్రాముఖ్యత కాదు. దేవుని దృష్టిలో మన మనసు చిన్న బిడ్డలను పోలినటువంటి వారికి ఉండాలి.